33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నరావతారిగా వచ్చి ఈ ప్రపంచంలో ఏ గురువు కూడా చెయ్యకపోయినటువంటి ఒక కార్యాన్ని చేశాడు. తన శిష్యుల యొక్క పాదాలనైనా కడిగాడు. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తాం. ఆయన బోధనలు వినటానికి, ఆయన ద్వారా అనేకులు మేలులు పొందటానికి ప్రజలు తండోపతండాలుగా ఆయన ఎక్కడ ఉంటే చెప్పాలి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నారు. దేవుణ్ణి వెతకటం మనం నేర్చుకోవాలి. ప్రైజ్గా అలాగ వెతుక్కుంటూ వెళ్తే ఒక రోజున నిర్జీవమైనటువంటి ప్రదేశము, అరణ్య ప్రదేశము, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ఈ యొక్క కొన్ని వేల మంది ఆ యొక్క బోధ వినటానికి, మేలులు పొందటానికి కూర్చుంటే ఆయన అద్భుతమైనటువంటి ఉపదేశం చేసి వారిని ఆత్మీయంగా బలపరిస్తే ఆ బోధలు, ఆ ప్రసంగాలు అదంతా మైమరిచిపోయారు వాళ్ళు వాక్యాలు విని. ప్రైజ్ గాడ్. యేసయ్య యొక్క బోధ వినడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తిన్నామా లేదన్నటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి అలా సాగుతుంటే తిరిగి వారిని ఇంటికి పంపేయాలన్నటువంటి సమయం వచ్చేటప్పుడు వారు ఆకలితో మార్గం మధ్యనే మారుసిల్లి పడిపోతారు. కాబట్టి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని ప్రభు అడిగారు. చుట్టూరు ఎలాగుంది, స్థలం ఎలాగుంది, అక్కడ ఆ ప్రాంతం ఎలాగుంది, పరిస్థితులు ఎలాగుంది, అక్కడ అరణ్య మార్గము, తినడానికి ఆహారం దొరకకపోయినటువంటి స్థలము, ఎటువైపు చూసిన ముళ్ళ తుప్పలు, రాళ్ళు, రెప్పలు, లోయలే కనిపిస్తుంది. అక్కడ నా ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ రోజున ఆ అరణ్య మార్గంలాగే నీ కుటుంబ జీవితము కూడా, ఆ జీవము లేనటువంటి ప్రాంతములాగే నీ జీవితం కూడా ఉన్నట్లుగైతే నా ప్రభు అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ రోజున ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితికి నువ్వు రావాలంటే ఒక 4-5 విషయాలు ఈ రోజున మీ హృదయాలలో నన్ను నాటనివ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరే వచ్చినటువంటి వారికి భోజనం పెట్టాలి. అక్కడ పురుషులను గురించి మాత్రం లెక్కించబడింది. 5,000 మంది పురుషులు ఉన్నారండి. మరి స్త్రీల సంగతం, కుటుంబాలతో వచ్చినటువంటి వారి సంగతం అర్థమవుతుంది. 5,000 మంది పురుషులు ఉన్నారంట అక్కడ. మరి స్త్రీలో, మరి పిల్లలో, ఒక పురుషునికి ఒక భార్య, పోను లెక్క వేసుకుందాం, ఒక భార్యాభర్తకి కుటుంబానికి 2 పిల్లలు లెక్క వేసుకుంటే పురుషులు 5,000 అయితే స్త్రీలు, మరి వీళ్ళు పిల్లలు ఒక్కొక్కరికి, ఒక కుటుంబానికి 2 పిల్లలైతే వాళ్ళొక 10,000 మంది, అంత మొత్తం 20,000 మందికి తినడానికి ఏమైనా ఉంటే మీ దగ్గర పెట్టండి అని ప్రభు చెప్పారు. అప్పటికి ప్రభువుకు రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు శిష్యులు. ఏమని? పొద్దు గుంకిపోయింది, వారు తినడానికి ఆహారం లేదు అని. అయితే ఆ వాక్యాలు వింటూ కొంతమంది పిల్లలు, అక్కడ 2 పిల్లలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తినడం కూడా మర్చిపోయారు వాళ్ళు. ఏటి వింటున్నారు వాళ్ళు? వాక్యం యేసయ్య బోధిస్తున్నటువంటి బోధ మీద దృష్టి పెడితే వారికి తెచ్చుకున్నటువంటి తిండి కూడా మర్చిపోయారు. అంతగా వాక్యములో పరవశిస్తూ ఆ పసికందులిద్దరూ ఆ బోధలో పరవశించిపోయి మర్చిపోయారు. అప్పుడు ప్రకటన చేశారు,
మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందంటే 2 పిల్లలు చేతులు ఎత్తారు. అయ్యా, మేము వస్తూ దారిలో ఆకలేస్తుందేమని తెచ్చుకున్నటువంటి ఆహారం కూడా మర్చిపోయాము. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉందని శిష్యులకు అప్పగిస్తే, శిష్యులేమో యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో పెట్టారు. యేసు ప్రభు వారు వాటిని ఏం చేశారు తెలుసా? తన చేతులతో పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఏమీ లేనటువంటి పరిస్థితుల నుంచి అన్నీ ఉన్న స్థితికి నువ్వు రావాలంటే నిన్ను దేవుడు పట్టుకోవాలి. మొదటగా దేవుడు పట్టుకోవడానికి నువ్వు అవకాశం ఆయనకి ఇవ్వాలి. ఆయా స్థలాలు ఉంటే దేవుడు నిన్ను పట్టుకోడు. అపహాసకుల దగ్గర, సారా దుకాణాల దగ్గర, జోకులు వేసినటువంటి వారి దగ్గర, పనికిరానటువంటి స్థలాల్లో ఉంటే పనికిరాదు. ఇలాగా ప్రయోజనకరమైనటువంటి స్థలాల్లో నువ్వు ఉంటే, ప్రార్థించినటువంటి గుంపులో నువ్వు ఉంటే, ఆరాధించినటువంటి వారి మధ్య నువ్వు ఉంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఆయన చేత పట్టబడినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఆయనను నువ్వు పట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. రెండోదిగా నువ్వు దేవుని పట్టుకోవాలి. చాలామంది పట్టుకుంటారు కానీ దేవుడికి వారికి ఇష్టమైనప్పుడు పట్టుకుంటారు, వారికి ఇష్టం లేనప్పుడు వదిలేస్తారండి. మనము ఆయన చేత పట్టుకొనబడినటువంటి వారముగా మనం నడిపించబడాలి. కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళేటప్పుడు, బట్టల దుకాణాలకు వెళ్ళేటప్పుడు పిల్లలను తల్లిదండ్రులు పట్టుకుంటారు చేతులు. కారణం ఏంటో తెలుసా? వారు తప్పిపోతారని. పిల్లలే కనుక తల్లిదండ్రుల చేతిని పట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా ఇష్టమైనది ఏమైనా కనిపించింది అనుకోండి, స్వీట్లో బిస్కెట్సో మంచి బొమ్మలో కనిపించింది అనుకోండి, ఉన్న పాటను వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల చేతులను విడిచిపెడతారు. చాలాసార్లు ఈ ఇహ సంబంధమైనటువంటి వస్తువులను, ఆశలను మనం చూసి ఆయనను పలుమార్లు మనం విడిచిపెట్టినటువంటి అనుభవాలు మనకు ఉంది. కాబట్టి మనం ఏం చేయబడాలి తెలుసా? దేవా, నన్ను నువ్వు పట్టుకో. ఆయన మనం పట్టుకున్నారనుకోండి, నువ్వు ఆగవేంగా. నీవు ఆయనకు పట్టుకుంటూ నువ్వు విడిచిపెట్టచ్చేమని, కానీ నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే పోతావు, అంతే. నువ్వు పట్టుకుంటే, ఆయన పట్టుకుంటే నువ్వు వెక్కలేనటువంటి ఎత్తైనటువంటి శిఖరం మీదకి ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా, ద్వారాలు తెరవకుండా, హృదయం అనేటువంటి ద్వారాలు తెరవకుండా రా రా అంటే ఆయన రాడు పిల్లరా. ఆయనే తడుతున్నాడు నీ హృదయపు ద్వారాలను. తలుపు నద్ద నిలబడి తడుతున్నాడు. ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు ఏమీ లేని పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చి అన్నీ ఉన్నటువంటి స్థితికి నువ్వు రావాలంటే ఆయన చేతులు నువ్వు పట్టుబడాలి. ఆ రొట్టెను తీసుకున్నాడు, ఆయన చేతుల్లో పట్టుకున్నాడు. మనం ఆయన చేతుల్లో ఉంటే ఇంకెందుకంటే భయం? మనకే భయం ఉంటుందా యేసయ్య చేతులు ఉన్నటువంటి వారికి? మరి ప్రతిదానికి ఎందుకు భయపడుతున్నావు? ఆయన హస్తాలలో మనకు సుఖం ఉంది, ప్రశాంతత ఉంది, సమాధానం ఉంది, భయం లేదు, భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని చేతుల్లో నుంచి ఎవరైనా అపహరించగలరా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము, అంతటి చేతిలోనూ ఉన్నాం. ఏ మొనగాడండి వచ్చే యేసయ్య చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని దోచుకోగలడు? కాబట్టి నమ్మండి, విశ్వాసం ఉంచండి. నీ హస్తములో నీ రాకడ వరకు నన్ను భద్రపరచు ప్రభువా.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వాక్యం వింటున్నటువంటి మనము శిష్యులు తీసుకొచ్చినటువంటి రొట్టెలను ఎవరి చేతిలో పెట్టారు తెలుసా? ప్రభు చేతిలో పెట్టారు. మన పరిచర్య అంతా కూడా, మేము చేస్తున్న పరిచర్య అంతా కూడా సువార్త చెప్పి, వాక్యాలు బోధించి, స్వస్థత ప్రార్థనలు చేసి వారిని మేము పట్టుకోవడానికి ప్రయత్నించాము. దేవుని చేతిలో పెడతాం మనం. ఈ పరిచర్య ఎలాంటిదో తెలుసా? ఈ కల్వరి ప్రేమ పరిచర్య సాతాను బంధస్తాల్లో ఉన్నటువంటి వారిని తీసుకొని గాయపడినటువంటి యేసయ్య చేతిలో పెట్టడం ఈ పరిచర్య. అది నేర్చుకోవాలి మనం. ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, ఆ సంఘాలకి ఈ సంఘాలకు వెళ్ళినటువంటి వారు అవసరం లేదండి. మనకు అవసరం ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి వ్యక్తికి సువార్త చేయి. దుర్మార్గంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి దుర్మార్గం నుంచి బయటికి తీసుకొని రా. చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకొచ్చి ప్రభువు యొక్క హస్తాలకు మనం అప్పగించితే వారు రాకడ వరకు కూడా భద్రతపరచబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున సంఘం ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తెలుసా? అమ్మా వినాలి, మీలాంటి వారు ముఖ్యంగా మీరు వినాలి. సంఘం ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తెలుసా? యేసయ్య రాకడ కొరకు వెత్తబడే ప్రయాణం అవుతున్నాం మనం. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ పరిచర్యలో. కొంతమంది ప్రయాణంలో నిద్రబోతులు ఎక్కువైపోయారు. కొంతమంది ప్రయాణంలో సన్నుగుడులు ఎక్కువైపోయింది. కొంతమంది ప్రయాణంలో వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పినటువంటి వారు తయారయ్యారు. వద్దు ప్రయాణం మనకు అదంతా కూడా. మనకున్నటువంటి ఆలోచన, ఉద్దేశము, గురి, గమ్యం ఏమైవాళ్ళు తెలుసా? నా ప్రియుడైనటువంటి యేసు యొక్క ముఖ దర్శనమును నేను చూడాలి. ఈ యుగాలు కూడా నేను ఆయనతో ఉండాలన్నటువంటి ప్రయాణం. ఏది పెట్టుకోవద్దండి, ఏది వద్దు మనకి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తోత్రము కలుగునగాక. ఒకటి, ఆయన ఏం చేశాడు తెలుసా? ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఆయన చేత పట్టబడు. దమస్కు నడి రోడ్డు మీద సవులు విర్రవీగుతున్నటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, మత్తోన్మాదము చేత యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరును జుత్తు పట్టుకొని వచ్చి వారిని చంపినటువంటి అనుభవం కలిగినటువంటి వాడిని ఒకానొక సమయమున దేవుడు మిట్టు మధ్యాహ్న వేళ నా ప్రభు, నా యేసయ్య శవులను దర్శించి ఆయనను పట్టుకుంటే ప్రభువా అంటాడు. ఏమన్నాడు? నువ్వు ఎవరివి ప్రభువా అంటే, శవులా నీవేళ నన్ను హింసిస్తుందా? ఈ రోజున సంఘాల్లో ఏమైపోయిందో తెలుసా? సౌలులు ఎక్కువైపోయారు, పౌలులు తక్కువైపోయారు. నాయన, సౌలుల యొక్క స్వభావం ఏంటో తెలుసా? ధీమైన పట్టుకోబో. సౌలులు ఏం చేస్తారు తెలుసా? సంఘాలను పాడు చేస్తారు. పౌలులు మా తరములో సవులులు ఉన్నారు, చనిపోవ తెగించే స్తెఫనులు ఏరి, అననీయ సప్పీరాలు సంగమందు ఉన్నారు, పేతురులా ఖండించే బోధకులేరి. సంఘాలు ఎక్కువ ఏమైపోతుంది? శవులు ఎక్కువైపోతున్నారు. పేతురులాగా, స్టెఫనులాగా. స్టెఫను ఏం చేయబడ్డాడు? హతసాక్షి అయ్యాడు. పేతురు ఎలాంటి బోధ చేశాడు? ఖండించే బోధ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మా తరములో సవులులు ఉన్నారు, చనిపోవ తెగించే.
అపోస్తలుల పైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఇంకోసారి దిగిరమ్మయ్యా. అపోస్తలుల పైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఇంకోసారి దిగిరమ్మయ్యా. నీ రూపమిచ్చి నీ పోలికనిచ్చి మళ్ళీ ఇంకోసారి మమ్ము మలచుమా. అపోస్తలుల పైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఇంకోసారి దిగిరమ్మయ్యా. మా తరములో సవులులు ఉన్నారు, చనిపోవ తెగించే స్తపనులు ఏరి. అననీయ సప్పీరాలు సంగమందు ఉన్నారు, పేతురులా ఖండించే బోధకులేరి. మా తరములో సవులులు ఉన్నారు, చనిపోవ తెగించే స్తపనులు ఏరి. అననీయ సప్పీరాలు సంగమందు ఉన్నారు, పేతురుల ఖండించే బోధకులేరి. అదే గనక జరిగితే సంగమంత శవాలే శవాలుగా జీవించు ఆత్మను దయచేయము. అదే గనక జరిగితే సంగమంత శవాలే శవాలుగా జీవించు ఆత్మను దయచేయము. అపోస్తలుల పైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఇంకోసారి దిగిరమ్మయ్యా. మా సంఘములో ఐదుగురున్నారు, చనిపోతే బ్రతికించే పౌలులు ఏరి. బోధించువారు కోపల్లలు ఉన్నారు, బ్రతుకునే బోధగా చేయువారు ఎందరు. మా సంఘములో ఐదుగురున్నారు, చనిపోతే బ్రతికించు పౌలులు ఏరి. బోధించువారు కోపల్లలు ఉన్నారు, బ్రతుకునే బోధగా చేయువారు ఎందరు. అదే గనక జరిగితే దేశమంత క్రైస్తవులే సవాలుగా జీవించు ఆత్మను దయచేయము. అదే గనక జరిగితే దేశమంత క్రైస్తవులే సవాలుగా జీవించు ఆత్మను దయచేయము. అపోస్తలుల పైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఇంకోసారి దిగిరమ్మయ్యా. నీ రూపమిచ్చి నీ పోలికనిచ్చి మళ్ళీ ఇంకోసారి మమ్ము మలచుమా. అపోస్తలుల పైన దిగి వచ్చిన ఆత్మ మాపై ఇంకోసారి దిగిరమ్మయ్యా. అర్థమైందా పాటలో ఉన్న భావాలు? సంఘాల్లో ఎవరు పెరిగిపోతున్నారు తెలుసా? మరి ఐతకులు లాంటి వారు కూడా వచ్చారు మా సేవకి.
అనరయ్య సప్పెరా అంటే వారు కూడా సేవకు బైబిల్ పట్టుకొని వచ్చాడు. అది సేవకు విలువ లేకుండా అయిపోయిందండి. బెల్లు బేకలు లేకుండా వచ్చేస్తున్నారు సేవకి. వాళ్ళు ఏం ప్రసంగాలు చేస్తున్నారో అర్థం అవటం లేదు, వాళ్ళకి అర్థం అవటం లేదు, కూర్చున్న వాళ్ళకి అర్థం అవటం లేదు, చెప్పినటువంటి వ్యక్తికి కూడా అర్థం అవటం లేదు. ఎప్పుడైనా బైబిల్ కూర్చుంటే కదా, నువ్వు మోకాల మీద కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం ప్రకటించాలి, ఏంటి మాట్లాడాలని. ఈ బోధ లేదండి సంఘంలో, ఖండించే బోధ ఉండాలి. తప్పును తప్పుగా బోధించినటువంటి సేవకులు కావాలి దేవుడికి. ప్రసంగాలు వింటున్నారు వీళ్ళు. ఏంటి సేవకుల భద్ర బాబు అంటే సేవకులు అయిపోతారు. సేవకులు అయిపోవడం ఈజీయే. నాకు అడిగారు ఆ మీటింగ్ పెట్టే కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇంత పెద్ద మీటింగ్ పెడుతుంది, నీ ఎవరు అని నన్ను అడుగుతున్నారు. నాకు నేను వాళ్ళతో కొంచెం అన్యులతో మనకు లేదు కదా, మనం ఉన్నదంతా కూడా మీతోటే. మీలాంటి భక్తి కలిగినట్టు, పరిశుద్ధులు కలిగినట్టు సేవకులతోటి, విశ్వాసులతో ఉంటాం మనం. ఎవరంటే ఇక్కడేనంటే పరిచయం చేస్తున్నారు ఆయన. కొంతమంది డౌట్, ఎలాగ ఈ స్థితికి ఎలాగ వచ్చారు మీరు, ఎలాగ అయిపోయారని. అయిపోవడం ఈజీ కదా. బైబిల్ పట్టుకుని వైట్ షర్ట్ వేసుకున్నాను అనుకో, ఏమైపోతాను నేను? పాస్టర్ గారిని అయిపోయాను. అందరి దృష్టిలో పాస్టర్ గారిని అయిపోయాను. కానీ ఆయన దృష్టిలో నేను పాస్టర్ గారిని కాదు. నేను బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, నేను ఏదో చెప్పేస్తున్నంత మాత్రాన ఆయన పిలుచుకోవాలి, ఆయన చేత ఉపదేశించబడాలి. శ్రమలో కొలిమిలో పాఠాలు నేర్చుకోవాలి. ఎలాగొచ్చామో తెలుసా సేవకి ఎలాగొచ్చామో తెలుసా మేము? ఇదే మందిరం ఎదుట ఉన్నటువంటి రోడ్డు మీద 2 దుప్పట్లు కప్పుకొని, ఇదే మైక్ స్టాండ్లు దీనికి కట్టుకొని, ఇదే బాక్స్ అడ్డు పెట్టుకొని, మంచం లేక, దుప్పట్లు లేక, ప్రభువు కొరకు బ్రతకాలి, ప్రభువు కొరకు ఆత్మలు సంపాదించాలి. అక్కడ పడుకున్నటువంటి దినాలు ఉంది రోడ్డు మీద. ఆ రోడ్డు పక్క ప్రతిది కూడా అనుభవాల నుండి వచ్చినటువంటి మాటలే పిల్లరా. ఎవరు నేర్పిస్తారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినది. ఈరోజు చాలామంది వచ్చేస్తున్నారు సంఘాలు పాడైపోవడానికండి కారణం. ఎక్కడో ఒక అనుభవ జ్ఞానం కలిగిన సేవకుని యొక్క బోధ విని, ఆ సేవకునితో పరిచర్య నేర్చుకొని, అక్కడ ఉపదేశాలు నేర్చుకొని, సేవకుడితో తిరిగే అనుభవం ఉంటే నీకు సంఘం యొక్క విలువలు తెలుస్తుంది, కష్టాలు తెలుస్తుంది. నాకు చదువు ఉంది, డబ్బు ఉంది, నీ డబ్బు నీ చదువు సేవకు పనిచేయదు. నీకు సమర్పణ, పరిశుద్ధ జీవితం ఉండాలి సేవకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ ధనము, నీ యొక్క డిగ్రీలు దేవుని సేవకి యాక్సెప్ట్ చేయడు పిల్లలు. ఆయన ఒకటే చూస్తాడు, సమర్పణ, పరిశుద్ధమైనటువంటి జీవితం. ఈ 2 విషయాలు నువ్వు పాస్ అయితే నిన్ను దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని పిల్లలారా, మీరు కూడా పిల్ల చేష్టాలు కాకుండా ఆత్మీయ జీవితంలో మీరు వెదిగి, మీకు ఆడి పోసుకుంటున్నటువంటి వారికి మార్గదర్శకులు మీరు అవ్వాలి సేవలో. వారు అన్నారండి, మనం అంటే వాళ్ళకి మనకి ఎక్కడండి విలువ ఉంటుందా మనకి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అక్కడ బురద ఉందని తెలిసి ఆ రూట్లో వెళ్ళడం మానేయాలి నువ్వు. అక్కడికి వెళ్ళడం ఎందుకు, దాని పక్క నుంచి వెళ్ళడం అని గెంతడం ఎందుకు? ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యమైన దేవుని బిడ్డలారా, రండి దేవుని చేత పట్టబడే అనుభవంలోకి. మనం సౌలు దమస్కు రోడ్డు మీద పట్టబడ్డాడు. ఏ రోజు కూడా వెనక్కి చూడలేదు, ఏ రోజు కూడా తగ్గేదే లేదు. చంపుతారనే సంగతి తెలిసి అగాబు ప్రవక్త కూడా ప్రవచన రీతిగా ఆయనకి చెప్పిన పౌలు ఏ రోజును కూడా తనకు ఏదేది లాభకరమో వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. దేవుని చేత నువ్వు పట్టబడితే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏదైతే గొప్పగా అనుకుంటున్నావు, నువ్వు దేవుని కోసం నువ్వు తక్కువగా పెంచటం లేదంటే నువ్వు పట్టబడలేదు. చెప్పండి, దేవుని చేత పట్టబడినటువంటి వ్యక్తి
దేవుని కంటే ఏది గొప్ప కాదు మనకి. ఏది కూడా, చదువులు కూడా, ఉద్యోగము కూడా, కుటుంబస్తులు కూడా నాకంటే అంటారా? అలాగన్నాడా? వాళ్ళే మీకు ముఖ్యం, వాళ్ళే మీకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారన్నారా? యేసయ్య కంటే ఎవరు గొప్పవారు కాదు. ఆయన తర్వాతే ఆయనకు పక్కన పెట్టి ఎవరెవరో గొప్ప అనుకుంటున్నావో ఇంకా నువ్వు పట్టబడలేదు. ఇంకా పట్టబడే అనుభవం లేదు నీకు. నీ ఆటో కావచ్చు బాబు, నీ ఆటో కావచ్చు, ఆరాధన కంటే, మందిరం కంటే, వాక్యాల కంటే, దేవుని పని కంటే, ఈ ఉద్యోగం కావచ్చు, ఈ వ్యాపారం కావచ్చు, ఇంకొకటి ఏది కావచ్చు, పట్టబడి అనుభవం వస్తే ఏం చూస్తావు నువ్వు? నీకు లాభాన్ని నష్టముగా ఎంచుకుంటావు. నా ప్రభు మన కోసం ఏం చేశాడు తెలుసా? ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి, లాభకరమైనటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి పశువుల పాకలోకి వచ్చాడండి. పశువుల పాకలోకి వచ్చాడు నీ కోసం. ప్రైజ్ గాడ్. ఆయనకి లాభకరమైనటువంటి దాన్ని కూడా ప్రభు నష్టముగా ఎంచుకొని పశువుల పాకలోకి వచ్చాడు. ఏమో మీటింగ్ రాలేదంటే ఒక అమ్మ అన్నది, మా ఆయన గారు ఒప్పుకోరండి. ఏంటంటే మా ఆయన గారు పంపించలేదంటే, మరి ఆయన గారికి తెలియకుండా చీర ఎలా కొనుక్కొని వచ్చావు, పట్టు చీర? అప్పుడు ఆయనకు అడగలేదు. రేపకమ్మ ఇసాకు విషయం, మందిరానికి వెళ్తానంటే ఆయన వద్దన్నట్టు, రాత్రి అయిపోయిందిలే అమ్మ ఇంకెందుకు, ఏం మీటింగ్ రాలేదంటే అలాగంట. అడిగిందంటే ఇవిడ, బావా అయ్యగారికి ఉపవాస ప్రార్థనలు పెట్టాడు మందిరంలో, వెళ్తాను బాబా అంటే, వద్దులేయ్యా రేపు వెళ్దులేయ్యా అన్నాడంట. ఆయనతో చెప్పకుండా పట్టు చీర కొనేసి వచ్చింది. అదేమో చెప్పరు కానీ ఇదైతే చెప్తారండి అందరు. మందిరానికి వెళ్ళేటప్పుడు భర్తలు ఆజ్ఞలు పాటిస్తారు. వీళ్ళు ఏమ్మా కానుకిద్దామంటే భర్త యొక్క ఆజ్ఞలు ఉండాలంట. ఈ శంకరాభరణాలు చెవులు తీసుకున్నప్పుడు భర్త యొక్క ఆజ్ఞ లేదా? మా అమ్మలు కొంచెం ఇచ్చారు, మేము కొంచెం వేసుకున్నాం, నేను దాచుకున్నాను అంటది. అప్పుడు భర్త ఆజ్ఞ ఉండదు. ప్రార్థనకి వెళ్ళాలంటే, దేవుడికి ఇవ్వాలంటే చెప్పంటారా? మీరు ఏది లాభకరముగా ఎంచుతున్నారో వాటిని ప్రభువు కొరకు నష్టముగా నువ్వు ఎంచుకోకపోతే, నష్టపరచబడకపోతే, నువ్వు ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి అన్నీ ఉన్నటువంటి స్థితిలోనికి నువ్వు రాలేవు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రెండోదిగా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ పట్టుకున్నటువంటి రొట్టెని ఆశీర్వదించాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తికి ఎవరంటే అడ్డగలరు? నీ అభివృద్ధికి ఎవరు అడ్డుగలరా చెప్పండి? అడ్డగలరా? నీ దుకాణం ముందు 10 దుకాణాలు పెట్టినా వాళ్ళకు దాటి వచ్చి నీ దగ్గర కొనాలి. ఆయన ఆశీర్వాదం అంత గొప్పది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆటో దగ్గరికి రావటానికి 20-30 ఆటోలు దాటి వస్తావా బాబు ఆటో అని పిలుస్తారు. ఆయన ఆశీర్వదిస్తే అలాగే ఉంటుంది. మీ వ్యాపారాలు, మీ పనులు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అభివృద్ధి పరుస్తాడు. ఎప్పుడు ఒకటే, పట్టబడాలి. పట్టుబడకుండా ఎవరు దీవించబడలేరు. రా, దేవుడు నిన్ను పట్టుకోవడానికి అవకాశం ఇవ్వు. చలన్ రైపో. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా కూడా చేతులు చాపి ఉంటే ఆయన చేతులు చాపి, రా బిడ్డా, రా తల్లి, నా కుమారుడా రా అంటే పారిపోతున్నా. పిల్లరా, ఉదయకాలమున ఒక స్కూటీ మీద
ఒక ఆయన ఈ రీతిగా ప్రజల్ని పిలుస్తున్నాడు. పాడైపోయినటువంటి మిక్సీలు బాగు చేస్తామండి, పాడైపోయినటువంటి బీరవాలు బాగు చేస్తామండి, గ్యాస్ స్టవ్లు బాగు చేస్తామండి అని ప్రజల్ని పిలుస్తున్నారు. రండి, మీ ఇంటి దగ్గర ఏదైతే పాడైపోయింది వస్తువులు అది బాగు చేస్తాను, పాడైపోయినటువంటి బ్రతుకులను బాగు చేస్తాను అన్నటువంటి స్వరం ఎక్కడ కూడా వినిపించటం లేదు. నా యేసయ్యే పాడైనటువంటి బ్రతుకులను బాగు చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా! వింటున్నారా? ఏమని? పాడైపోయినటువంటి గ్రైండర్లు బాగు చేస్తామండి, పాడైపోయినటువంటి మిక్సీలు బాగు చేస్తామండి, పాడైపోయినది కొంటామండి, మిక్సీలు బాగు చేస్తామండి అన్నారే కానీ బ్రతుకులు బాగు చేసే బాబు ఎవరో తెలుసా? నీ భర్త త్రాగుబోతే అయితే, కొట్టుబోతే అయితే, తిరుగుబోతే అయితే యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో నాయనా వీడు నన్ను కొడుతున్నాడు, వీడు నన్ను తిడుతున్నాడు, దూషిస్తున్నాడు అని ఎప్పుడైనా రిపేర్ చేయి తండ్రి అని అడుగుతున్నావా? ఇంకేమైనా అయితే ఇదండి చేయి చూపించుకుంటారు, రేటమ్మ దానికి అంటారు. ఎవరు చెప్పండరా? జ్యోతిష్యం ఎలా పోయిందో ఇంట్లోకి వచ్చి ఎలా బిందు దాచుకుని వెళ్ళిపోయారు చెప్తారంట. దాంట్లో కనిపిస్తుంది సినిమా 70mm సినిమా. అక్కడికి పోయావో కానీ హృదయంతరంగాలు ఎరిగినటువంటి వాడు, పోయినది తిరిగి రప్పించగలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి మొరపెడుతున్నామా? కొంచెం తలనొప్పి వస్తే చాలండి, చెప్పండి తాబీజ్ మహిమ చెప్పండి రా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, బ్లాక్, ఇక్కడ ఒకటి బ్లాక్, ఇదిగండి ఇక్కడ వేస్తారండి. అరే యేసు క్రీస్తు ప్రభువు నాలో ఉంటుండగా నా అందాన్ని డామినేట్ చేసేవాడు ఎవరండి? దిష్టి అంట. చెప్పండి, దిష్టి నాలో ఉంటేనే యేసయ్య నేను అందంగా ఉంటాను, మనకెందుకండి దిష్టి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పిల్లరా, యేసయ్య ఏం చేశారు తెలుసా? వాటిని ఎత్తుకొని ఆశీర్వదించి మూడోది విరిచాడు. ఏం చేశాడు? నువ్వు ఏమీ లేని పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే, అన్నీ ఉన్న స్థితికి రావాలంటే ఏం చేయబడాలి? నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను.
మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా కలిసి నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. అందరూ కూడా కలిసి అందరూ కూడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమవుదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమవుదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచి ఉన్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచి ఉన్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే అందరూ పాడదామా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. ఆయన చేత విరవబడినాను. కొండ తయారవటానికి ముందు మట్టిని బాగా ముద్దగా చేసి ఆ ముద్దలో నుంచి దాన్ని విరిచి బయటికి ఏం చేస్తుంది కుమ్మరవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మట్టిలో నుండి విరిచి తన చేతులకు తీసుకుంటాడు. పిల్లరా, ఈ లోక సంబంధమైనటువంటి స్థలాల్లో నుంచి నువ్వు విరవబడాలి.
లోక కార్యకలాపాల నుంచి నువ్వు బయటికి తీయబడాలి. మూర్ఖులైన ఈ తరము వారికి ఏరై రక్షించబడాలి, రక్షణ పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. విరవబడవు, వాడుకో అంటాం. చాలామందికి వాడబడాలని ఆశ ఉంది, కానీ విరవబడకూడదు, నల్లగొట్టబడకూడదు. ఎలాగైతే లోకంలో నుండి వచ్చామో, లోకం నుంచి ఎలాగైతే ఫ్రెష్గా పాపంలో వచ్చారో, ఆ పాపపు బ్రతుకులోనే నువ్వు సాగుతానంటే దేవుడు నిన్ను వాడుకోడు. నువ్వు విరవబడాలి. యాకోబు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ తొడగూటి మీద ఇరిచాడా లేదా? కిక్ బాక్సింగ్ వేసాడు, ఒకటే సరే వేసాడు. ఏసయ్యా కరెక్ట్గా చూశాడు, పంచు ఒకటి వేసినట్టునే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియ దేవుని బిడ్డ, నా యేసయ్య తొలి పరిచర్య దినాలలో ఆయన సేవకు వచ్చేటప్పుడు ఏకాంతముగా 40 దినాలు ఉపవాస ప్రార్థనకి అరణ్యానికి వెళ్ళాడు. 1000 మందితో వచ్చాడా? ధనంతో సేవకు వచ్చాడా? ఏమీ లేదు. ఏమీ లేనటువంటి నిర్జీవమైనటువంటి కుటుంబం అది. ఏమీ లేనటువంటి కుటుంబం నుండి వచ్చారండి ప్రభు సేవకి. ఈరోజు నువ్వు సేవ చేయాలంటే అది ఉంటే బండి ఉండాలి, ఐఫోన్ ఉండాలి, కారు ఉండాలి. ఇదేమి లేదు యేసయ్యకి. డబ్బు లేదు, మనుషులు సహకారము లేదు. కానీ ఆయన వెనకతల ఆ అరణ్యంలో దరిదాపు 20,000 మంది దగ్గరికి చేరారు. ప్రైజ్ గాడ్. నువ్వు విరవబడాలంటే, దేవుని చేత నువ్వు నలగొట్టబడాలంటే, విరవబడ్డానికి అవకాశం ఇవ్వండి ఆయనకి. ఆయన నిన్ను పట్టుకోవడానికి అవకాశం ఇవ్వు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? 1000 మంది ఈ రోజున యేసయ్య కోసం ఎన్ని హస్తాలు లెగుస్తుందా లేదా? ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారండి చాలామంది. కోట్లాది ప్రజలు ప్రభు కొరకు చేతులు ఎత్తారు. సేవకి ఎలాగొచ్చాడు తెలుసా? ఏమీ లేనటువంటి ఎడారు భూమి లాంటిది ఆయన చుట్టూ చూసేటప్పుడు ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా ప్రభు తన యొక్క పరిచర్యను కొనసాగించాడు. తర్వాత అపోస్తలులు ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగా. విరవబడ్డానికి అవకాశం ఇవ్వు. ఒక రాతిని ఒక కళాకారుడు పనికిరానిదంతా కూడా విరగొడితేనే కానీ ఒక అపురూపమైనటువంటి శిల్పము బయటికి కనిపించదు. దేవుడు నిన్ను చెక్కడానికి ఇష్టపడేటప్పుడు నీకు అడ్డుగా, నువ్వు దీవించబడ్డానికి అడ్డుగా ఉన్నది ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? చెక్కుతాడు. అప్పుడు చెక్కితేనే దీవెనలకు ఆటంకంగా ఉన్నదంతా కూడా పోయి పిల్లరా ఒక గొప్ప దీవించబడినటువంటి ఒక యాకోబు, ఒక యోబు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోబు 2 అంతలుగా దీవించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనకు దేవుడు చెక్కాడు. పిల్లరా, సువర్ణము ఎలాగైతే అగ్నిలో పుటమ వేయబడుతుందో, సువర్ణము కంటే విలువైనటువంటి మన విశ్వాసము శ్రమలలో మనకి వేసేటప్పుడు, శ్రమలు మన జీవితాలలోకి ఎందుకు వస్తుందో తెలుసా? నిన్ను దేవునికి దగ్గరగా చేయటానికి. శ్రమలు ద్వారా కొంతమంది లోకానికి పోతున్నారు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, కష్టాలు, శ్రమలు నీకు దేవునికి దగ్గరగా చేస్తుంది. నువ్వు లోక సంబంధమైనటువంటి దుఃఖం, లోక సంబంధమైనటువంటి శ్రమలు అయితే నువ్వు లోకంలో పోతావు అంతే. ఇక్కడున్న ఎవరు కూడా అప్పుల సమస్యలకో, ఇంకొక దానికో ఆత్మహత్యలు చేసుకోవడానికి
ఊరోగిలిచి పారిపోవడానికి ప్రయత్నాలు చేయొద్దండి. దేవుని కొరకు నిలబడండి. దేవుని కొరకు విశ్వాసంతో ఉండండి. నీ అప్పుల సమస్యలు దేవుడు తీరుస్తాడు. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు మరలా నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తాడు. పడినటువంటి కెరటము ఇంకా పడిపోయినట్టుగా రాదు. ఎలాగొస్తుందో తెలుసా? చాలా ఉజ్జృంభణ మీద వస్తుంది. ఒకవేళ నువ్వు పడిపోవచ్చు, లోకంలో పడిపోవచ్చు, ఆర్థికంగా పడిపోవచ్చు, కానీ నువ్వు లేవాలి. నిన్ను నువ్వు దేవుని హస్తాలకు అప్పగించుకోవాలి. ఆయన చేత నువ్వు దీవించబడాలి. మూడోదిగా ఆయన చేత విరవబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నాలుగోదిగా పంచిపెట్టండి అని ఇచ్చాడు. దేవునికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? ఇవ్వటం. ఇప్పుడు ఇచ్చే పని ఎవరిది? తన కుమారుని మన కొరకు, రక్షణ కొరకు ఇచ్చాడు. మరి నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ కష్టార్జితం నుంచి దేవునికి దశమ భాగములు ఇవ్వాలి. నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? విరిగి నలిగిన నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ఆయనతో మనసిప్పి మాట్లాడడానికి ప్రార్థనా స్థలాన్ని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి పిల్లలు 4, ఒకటేమో ఆయన పట్టుకోవాలి, 2 ఆయన ఆశీర్వదించాలి, 3 ఆయన విరవాలి, 4 ఆయన పంచిపెట్టండి. పెట్టడమే. మన గృహాలు ఎలాగ ఉండాలో తెలుసా? పెట్టేదిగా ఉండాలండి. ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా ఉండాలండి. ఒక మార్తా మరియమ్మ లాంటి గృహము ఎంత అందమైనటువంటి గృహము. మారుకు యొక్క గృహం అమ్మగారు చెప్పారు, పాస్టమ్మ గారు చెప్పారు ఆల్రెడీగా. అద్భుతమైన వర్తమానం. తర్వాత వినండి. మీరు సమయాన్ని కొంచెం కాయలు చూసుకొని ఆ వాక్యం వినండి. ఆదిమ అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఇల్లు, ఒక అమ్మ, ఆమె పేరు మరియా, ఆమెకు ఒక కొడుకు ఉన్నారు, అతని పేరు మార్కు. ఆమెకు ఒక సహోదరుడు ఉన్నారు, అతని పేరు బర్నబా. ఆ గృహం కోసం పాస్టమ్మ గారు వాక్యం చెప్పారు. ఆ వాక్యాలు మీరు వినటం ద్వారా చాలామంది వింటున్నారు, బలపరచబడుతున్నారు. ఆత్మీయ అదే మన దృష్టి, అదే మన యొక్క విశ్వాసం. అనేకుల్ని ఆత్మీయంగా బలపరచడమే. పంచిపెట్టు. ఆ తల్లిగారు తన ఇంటికి వచ్చినటువంటి అపోస్తలులకి 120 మంది ఆ ఇంట్లోకి వస్తే, ఆ ఇల్లు ఎంత విశాలమైనటువంటి ఇల్లు, ఆమె హృదయం ఇంకెంత విశాలమైనటువంటిదో. ఇంతమందికి టీలు పెట్టాలంటే, భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అండి. ఖర్చు కోసం భయపడలేదు. నా ఇంటిలో సేవకులు ప్రార్థించాలి, దేవుని ఆత్మ దిగి రావాలి, ప్రపంచ దేశాలకు సువార్తను మోసుకుని వెళ్ళాలి. అవునా? అంతే. అక్కడ స్టార్ట్ అయింది మంట. ఎవరింటి దగ్గర స్టార్ట్ అయిందో తెలుసా? మంట, అగ్ని ఎవరింటి దగ్గరికి వచ్చిందో తెలుసా? పరలోక రాజ్యం నుంచి అగ్ని జ్వాలలు ఎవరింటి దిగిలోకి దిగొచ్చిందో తెలుసా? మరియమ్మ ఇంటి దగ్గర. ఏ స్వభావం ఉందో తెలుసా? ఇచ్చే స్వభావం. ఈ రోజున ఇచ్చేవారేనండి కడవరకు నిలబడతారు. ఇచ్చేవారు యొక్క గుణ లక్షణాలు తెలిసిపోతాయి. మీరు నిలబడగలుగుతారా? ఆగిపోతారండి. అపోస్తలులు ఇచ్చారు, తమ జీవితాలను దేవుడికి ఇచ్చారండి. ఇచ్చి చెడిపోయినటువంటి వారు క్రైస్తవ సంఘ చరిత్రలో లేరు. ఒక్కరిని చూపించండి, ఎదగండి వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు నష్టపోయారని. మార్తమ్మ, మరియమ్మ యేసయ్యకు చోటిస్తే నష్టపోయారా? తమ్ముడిని పోగొట్టుకున్నారు. యవ్వనస్తుడు జబ్బు వచ్చి పోతే యేసుబాబును కౌరు పెడితే ఒక 2-3 రోజులు ఎగస్ట్రా చేస్తే చచ్చినటువంటి శవం కుళ్ళిపోతే యేసుకు చోటు ఇచ్చినటువంటి వారు అన్యాయం అయిపోతారా? పదండి లాజరు దగ్గరికి వెళ్దాం అన్నాడు. పప్పు కొడతాడు, పునరుద్ధాన దినాన్ని లెగుస్తాడు అన్నారు. కానీ ఆ యొక్క సమాధికి ఉన్నటువంటి దానిని తొలగించి, లాజరు రా బయటికి. అన్యాయస్తుడా దేవుడు, అన్యాయస్తుడా. యేసయ్య వెళ్ళేటప్పుడు సకల సౌకర్యాలు చేశారు, ఇచ్చారండి.
ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. కాబట్టే ఈ రోజున ఆమె గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. 2 కాసులు. ఒక ఎదవరంటల దగ్గర ఏముంది? 2 కాసులు వేస్తే ఆ వేసిన దాని గురించి ప్రభు చూశాడు. పెట్టి మీద పెట్టాడు ఆయన కనుదృష్టే. అంటే డబ్బు మీద కాదండి, హృదయాలు. అక్కడికి వచ్చేటప్పుడు తెలిసిపోద్ది ఇచ్చేవారెవరో, ఇవ్వకపోయినటువంటి వారెవరో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మార్తా మరియలు యేసయ్యకి ఇల్లునిస్తే యేసయ్య ఏమిచ్చాడు తెలుసా? మృతుడైనటువంటి తన తమ్ముడిని సజీవునిగా అప్పగించాడు. మరియా, మారుకు తల్లినటువంటి మరియా తమ గృహాన్ని అపోస్తలులకు ఇస్తే ఆ ఇంటికి ఏమిచ్చాడో తెలుసా? అనేకులు ఆ ఇంటి నుంచి ప్రపంచ దేశాలకి యేసయ్య సువార్తను ప్రకటించడానికి కావలసిన ఆత్మాభిషేకము ఆ ఇంటిలోకి వచ్చింది. ఈ రోజున ఎవరి గృహాల్లో ఎక్కువగా సేవకులు కనెక్ట్ అయి ఉంటుందా గృహాలు, ఆ గృహాలంతా కూడా దీవించబడింది. ఇప్పుడు నా అనుభవంలోని చెప్తాను. సేవకుడు అనుసంధానమైనటువంటి గృహాలు నీరులాగే. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మీటింగ్ పెట్టాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా, ఉజ్జీవ సభలు జరగాలన్నా, ఒక సేవకుడిని గృహాన్ని పదే దర్శిస్తున్నాడంటే ఆ గృహంలో దైవికమైనటువంటి కార్యాలు జరగక మానదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో మేము రక్షించబడేటప్పుడు మంటండి, ఇలాంటి వాయిద్యాలు లేదు మాకు. అప్పుడు ఎవరో వండుకున్నటువంటి తెపాలాలు ఉంటుంది చూసారు, సిల్వర్ తెపాలాలు. గుర్తుందా లేదా బాబు మీకు? మీ ఇంటి దగ్గర అమ్మ గుర్తుందా? అమ్మ బయటను కూర్చున్నారు. మీ ఇంట్లో ఏ పాత్ర ఖాళీగా ఉంటాయి ఆ పాత్ర మీద కొట్టుకుంటూ కనపరిచేవారు. ఈ మధ్యాహ్న కాలమున నేను చెప్తున్నాను, ఒక సహోదరుడు వర్షం పడితే బురదండాలి ఇల్లంతా కూడా. నాలాంటి మంట కలిగినటువంటి వారందరూ కూడా ఒకరు సైకిల్ కొనిసి ఇచ్చారు నాకు. ఒక సైకిల్, బైబిల్, కంజరి, పాటల పుస్తకాలు. అది వేసుకొని తొక్కడమే యేసయ్య కోసం. విశ్వాసం కలిగినటువంటి వారు ఎవరు దొరుకుతారని తిరిగేవాడిని. ఒక సహోదరుడు స్త్రీను, పెళ్ళి అవ్వలేదు ఆయనకి, తండ్రి గారు ఉండేవారు. ఆయన ఇచ్చేవారండి, రండి బ్రదర్ ప్రార్థన చేసుకుందామని. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసిన మేమందరం కూడా సేవకులంగా ఉన్నామండి. ప్రైజ్ గాడ్. వివాహమైంది, యవ్వనస్తుల పిల్లలు ఉన్నారు. ఈ రోజున ఆయనకి ఉద్యోగ అవకాశాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలు, నీ గృహము సేవకులు వచ్చిపోయే గృహముగా ఉండాలి. రహాబు యొక్క గృహములోకి సేవకులు రావటము ద్వారా ఏమయ్యారో తెలుసా? ఆ యెరికో పట్టణం నుండి, శాపము నుంచి విడిపించబడి రక్షించబడింది ఆ గృహం. దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తలుడైనటువంటి పౌలు, శీలయు చెరసాల నాయకుని యొక్క ఇంటికి రావటం ద్వారా వారు ఏమయ్యారు తెలుసా? రక్షించబడ్డారు. ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా వెనకాడద్దు. ఇవ్వటంలో దైవికమైనటువంటి నడిపింపు ఉంది. ఇవ్వకపోవడంలో సాతాను యొక్క కార్యకలాపాలు ఉంటుంది. వాడికి ఇస్తాడు, తెలిసాడు ఏం చేస్తాడు. మరి ముఖ్యంగా నాకు ఇస్తాడు, ఏం చేస్తాడు వాడికి బాగా తెలుసు. ఇంకా మీకు అర్థమవుతుందా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పంచి పెట్టి ఆయన ఇచ్చాడు పిల్లలు. ఈ రోజున నువ్వు ఇవ్వగలిగితే ఈ ఇంటిలో ఆరాధన జరగటానికి, ప్రార్థనలు జరగటానికి, కూడికలు జరగటానికి నువ్వు ఇస్తావు. నీ సంపాదనలో 10వ భాగం దేవునికి ఇస్తాయి. ఒక దైవికమైనటువంటి ఏమీ లేని స్థితిలో నుంచి అన్ని ఉన్నటువంటి స్థితిలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. తలలంచండి, కలుపు మూసుకొని ప్రార్థన చేసుకోండి.